ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటుంది ఇద్దరు ముగ్గురు వాళ్ళనే అంటుంది. ఆ ఇద్దరు ముగ్గురు ఎవరో ఆ మొత్తం ఎపిసోడ్లో ఇద్దరు ముగ్గురు వాళ్ళనే కేసీఆర్కి మరకలు అంటుంది అంటుంది. ఆ ఇద్దరు ముగ్గురు ఎవరో చెప్తా ఇనురిగా లిస్ట్ నోట్ చేసుకోరు బిడ్డ. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మాజీ రాజ్యసభ సభ్యుడు మీకు అందరికి తెలుసు కదా. మాజీ రాజ్యసభ్యుడు ఇప్పుడు రాసిన అవసరం ఎంత బ్రేకింగ్ న్యూస్ కాబట్టి మాజీ రాజ్యసభ సభ్యులు ఎవరు ఆల్రెడీ కవిత చెప్పినటువంటి దయ్యాల ముచ్చట కూడా ఊడిచిపోయింది. ఇక కుల్లా ముచ్చట మా నాయన చుట్టూ 2-3 దయ్యాలు ఉన్నాయన్న కదా. ఆ దయ్యాలలో 3 దయ్యాలు అయితే ఆల్రెడీ 2 దయ్యాలు మేజర్ దయ్యాలు అయితే దొరికిపోయినట్టే. ఒకటి హరీష్ రావు డైరెక్ట్ పేరు చెప్పేసింది, ఇంకొక ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడని జోగినపల్లి, ఇక మీకు తెలుసు కదా మన మల్లనే చెప్పినట్టు హ్యాపీరావు ఒక ఆయన అయితే, ఇంకొకటి ఏమో మెగా కృష్ణారెడ్డి. ఇక వాళ్ళ అన్న గురించి అయితే డైరెక్ట్ బాహటంగానే చాలాసార్లు లొలి చేసింది. సో ఇక్కడ హరీష్ రావు మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు అయితే మేజర్ దయ్యాలు అన్నట్టుగా ఒక రకంగా ఆమె చెప్పేసినట్టే సర్టిఫై చేసేసింది దయ్యాలు ఇవని. ఇంకా కొంచెం విందాం. మెగాను బోగాను. సో మెగా కృష్ణారెడ్డి గారు అని చెప్పి మెగానో బోగానో అనేసింది. పెద్ద కాంట్రాక్టర్లందరితోటి వీళ్ళేనట. పెద్ద కాంట్రాక్టర్లు ఎవరు కాదు, ఇప్పటిదాకా చెప్పిన ముఖాలే ఆ పేర్లే. హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి వీళ్ళే కాంట్రాక్టర్లు అంటుంది అన్నట్టు. ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? సో ఆమె బాధపడుతుంది. ఒక ఆడ కూతురుగా, ఒక ఆడబిడ్డగా మా నాయన ఇంత గొప్ప వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి కోసం కొట్టినటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి పాటుపడినటువంటి వ్యక్తి, ఆయన ఇవాళ తలదించుకునే పరిస్థితి రావడానికి కారకులు ఎవరు? ఈ దొంగలు కాదా అని చెప్పేసి అయితే కవితక్క అంటుంది. ఎందుకంటే అవినీతి చేసిందే వాళ్ళు, ప్రజల కోసమేమో కేసీఆర్ ఆలోచిస్తే వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ కాసుల కోసం కక్కుర్తి పడ్డది మాత్రం వీళ్ళే అని చెప్పేసి అయితే అటు హరీష్ రావు దొంగ అని చెప్పి తేల్చి పడేసింది కల్వకుంట్ల కవిత. ఇప్పుడు చెప్పండి రాబాయ్, ఏం చేద్దాం, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ.